బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తున్నాం. బల పరీక్షకు తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిసామి సిద్ధమయ్యారు. ఎదుర్కొనేందుకు మాజీ సీఎం పన్నీర్ సెల్వం రెడీ అయ్యారు. ప్రతిపక్షంగా తమ పాత్ర పోషించేందుకు డీఎంకే ఎమ్మెల్యేలు కూడా తయారయ్యారు. అధికారమే లక్ష్యంగా జరుగుతున్న ఈ పోరాటంలో గెలిచేందుకు అన్ని వర్గాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాలు బలాన్ని పెంచుకునే, కాపాడుకునే ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలున్నాయి. అన్నాడీఎంకే పార్టీకి 135 మంది సభ్యుల బలం ఉంది. జయలలిత మరణంతో ఒక సీటు ఖాళీ అయింది. ప్రస్తుతం లెక్కల్లో చూస్తే అన్నాడీఎంకే పార్టీకి 134 ఎమ్మెల్యేలున్నారు. ఇందులో పళనిసామికి 122, పన్నీర్ సెల్వం వర్గంలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష డీఎంకేకు 89 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ 8, ఐయుఎంఎల్ 1 సభ్యున్ని కలిగి ఉన్నాయి. ఇక ప్రస్తుత నెంబర్ గేమ్ లో మ్యాజిక్ ఫిగర్ 117. ఈ టార్గెట్ రీచ్ అయిన వాళ్లదే గెలుపు. మెజారిటీ మార్క్ ఈజీగా అందుకుంటామని సామి వర్గం చెబుతోంది. లెక్కల్లో చూస్తే ఈజీగానే ఉంది. ఓటింగ్ టైంలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఓటు వేస్తారన్న నమ్మకంతో ఉంది పన్నీర్ వర్గం. ఈ నమ్మకమే సామి సర్కార్కు నిద్ర పట్టనీయట్లేదు. లెక్క ప్రకారం చూస్తే మ్యాజిక్ ఫిగర్ కంటే 5 ఎమ్మెల్యేలు మాత్రమే అధికంగా ఉన్నారు. ఇప్పుడు ఈ 5 కీలకంగా మారనున్నారు. కొత్త సీఎం పళనిసామికి ఎందరు ఎమ్మెల్యేలు మద్దతిస్తారు, సెల్వంకు ఎందరు జై కొడతారన్నది ఉత్కంఠను పెంచుతోంది. అటు అసమ్మతి ఎమ్మెల్యేలపై అనర్హత కత్తి వేలాడుతోంది. బల పరీక్షలో పళనిసామికి అనుకూలంగా ఓటేయాలని పార్టీ విప్ జారీ చేసింది. బల పరీక్షకు పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోయినా, సర్కార్కు వ్యతిరేకంగా ఓటేసినా పదవులు ఊడటం ఖాయం. బల పరీక్షలో స్పీకర్ ధన్పాలన్ రోల్ చాలా కీలకం. అనర్హతపై స్పీకర్ నిర్ణయమే ఫైనల్. మరోవైపు బల పరీక్షకు రహస్య ఓటింగ్ ను డిమాండ్ చేశారు మాజీ సీఎం పన్నీర్ సెల్వం. సీక్రెట్ ఓటింగ్ అవకాశాలు తక్కువని నిపుణులు అంటున్నారు. ఇక్కడ కూడా స్పీకర్దే ఫైనల్ డెసిషన్. ఓటింగ్ ను ఎలా తీసుకోవాలన్నది స్పీకర్ విచక్షణాధికారమే. బల పరీక్షకు హాజరయ్యే విషయంలో ప్రతిపక్ష డీఎంకే స్టాండ్ మార్చుకోవటం తమిళ రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చింది. సభకు హాజరై పళనిసామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని డీఎంకే ప్రకటించింది. అంతకుముందు బల పరీక్షను బహిష్కరిస్తున్నట్లు డీఎంకే ప్రకటించినా అడుగడుగుకు మారిపోతున్న రాజకీయాలతో చివరికి సభకు అటెండ్ కావాలన్న నిర్ణయానికి వచ్చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో సుదీర్ఘ సమావేశం తర్వాత డీఎంకే నేత స్టాలిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేల బలమున్న కాంగ్రెస్ మాత్రం సభకు హాజరయ్యే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ అసెంబ్లీలో బలాబలాలు మారుతున్న సమయంలో సభకు డీఎంకే హాజరు కావాలని నిర్ణయం తీసుకున్న పరిస్థితుల్లో అవసరమైతే కాంగ్రెస్ కూడా కింగ్ మేకర్ గా మారే పరిస్థితి కనిపిస్తోంది. బల పరీక్షకు తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిసామి సిద్ధమయ్యారు. ఎదుర్కొనేందుకు మాజీ సీఎం పన్నీర్ సెల్వం రెడీ అయ్యారు. ప్రతిపక్షంగా తమ పాత్ర పోషించేందుకు డీఎంకే ఎమ్మెల్యేలు కూడా తయారయ్యారు. అధికారమే లక్ష్యంగా జరుగుతున్న ఈ పోరాటంలో గెలిచేందుకు అన్ని వర్గాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. పన్నీర్ సెల్వం, పళనిసామి వర్గాలు బలాన్ని పెంచుకునే, కాపాడుకునే ప్రయత్నాల్లో బిజీ అయ్యారు.
సామి విశ్వాస పరీక్షపై మరింత సమాచారం బుచ్చన్న అందిస్తారు. బుచ్చన్న చెప్పండి, సర్కార్ బల పరీక్ష అప్డేట్స్ ఏంటి, సిచ్యువేషన్ ఎలా ఉంది? రాజేంద్ర, మరి బల పరీక్ష జరగబోతున్నది, కొద్ది నిమిషాలలో బల పరీక్ష జరగబోతున్నది. ఇన్ని రోజులుగా 12 రోజులుగా తమిళనాడు కేంద్రంగా జరిగిన రాజకీయ సంక్షోభం, ఉత్కంఠత, అనుక్షణం ఏం జరుగుతున్నది, క్షణక్షణానికి మారిపోతున్న సమీకరణాలు, పార్టీల బలాబలాలు ఒకవైపున కొనసాగినాయి. చివరి రోజు ఇది. పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 15 రోజుల్లోపు బల నిరూపణ చేసుకోవాలని గవర్నరు అనుమతి ఇచ్చి ఆయనకు అవకాశం ఇచ్చిండు. ఆయన 2 రోజుల గ్యాప్తో ఇవాళ విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్నాడు పళనిస్వామి. పార్టీల బలాబలాలు తీసుకున్నప్పుడు ఇక్కడ బలము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇప్పుడు సభలో ఉన్న సంఖ్యను బట్టి 117 మంది అయితే ప్రభుత్వం ఏర్పాటుకు ఇబ్బంది లేదు. ఆయనకున్న పళనిస్వామికి ఉన్న మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 122 ఉంది. 124 ఉన్నది. ఆయన గవర్నర్ దగ్గరికి వచ్చేవరకు ఆయన దగ్గర ఉన్న జాబితా 124. అందులో మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజు, కోయంబత్తూరు ఎమ్మెల్యే వరుణ్ కుమార్, వీళ్ళిద్దరు కూడా నిన్న వేరు కారణాలతోని వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ప్రజల మనోభిష్టం మేరకు తాను ఓటింగ్కు దూరంగా ఉంటున్నానని వరుణ్ కుమార్ అన్నాడు. తర్వాత తనకి ఇష్టం లేదని నేరుగా చెప్పింది నటరాజు. మిగతా వాళ్ళు కూడా వీళ్ళిద్దరిలాగానే చేస్తే, ఒక 2-3 కనుక పక్కకు జరిపోతే కనుక ప్రభుత్వం ఉనికి ప్రమాదంలో పడుతుంది. మిగతా కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, ముస్లిం లీగ్ ఒకటి, వాళ్ళ వైఖరేందో వాళ్ళు తీసుకున్నారు. పళనిస్వామి పన్నీర్ సెల్వం దగ్గర ఉన్న 12 మంది అట్లాగే ఉన్నారు. 12 మందిలో కొంతమంది అటువైపు వెళ్తారు అనే ఒక చర్చ ఉంది. రెండవది, సభలో మాట్లాడుతున్నప్పుడు పన్నీర్ సెల్వం కనుక 2 కన్నీటి చుక్కలు రాలిస్తే ఇక్కడున్న మ్యాజిక్ ఫిగర్లో ఒకటి తగ్గుతుంది, 2 తగ్గుతాయి అనే ఒక చర్చ కూడా ఉంది. పన్నీర్ సెల్వం బలము బలహీనత కూడా తను విధేయతతో ఉండడం, మన్ననతో ఉండడం, ఇవి తనకు అనుకూల అంశాలని అనుకుంటున్నాడు ఆయన. సభలోకి వచ్చిన తర్వాత కూడా తన సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే కనుక దళిత బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అమ్మ మీద ప్రేమతో తనకు మద్దతు ఇస్తారని ఆయన బలంగా భావిస్తున్నారు. మరి నిజంగానే మద్దతు ఇస్తారా? ఈ 10-12 రోజుల కాలంలో ఆయన ప్రయత్నం ఏం చేయలేదు. 124 మంది ఎమ్మెల్యేలు ఎట్లయితే అట్లే ఉన్నారు. నిన్న గోల్డెన్ బే రిసార్ట్ కేంద్రంగా గొడవ జరిగింది. ఒక 15 మంది వరకు ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో చోటు ఇవ్వాలన్నారు. అది కూడా 40% మంది కొత్త ఎమ్మెల్యేలు వాళ్ళ సభలో ఉన్నారు, 234 గాను. ఈ 40% మంది ఎమ్మెల్యేలలో తమకు మంత్రి పదవి కావాలని, మళ్ళోసారి గెలుస్తామో లేదో గ్యారంటీ లేదు అని ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. తంబిదురై చొరవ తీసుకొని వాళ్ళతో మాట్లాడిన తర్వాత నిన్న ఘర్షణ బయటికి రాలేదు. ఇవాళ మరి కొద్ది నిమిషాలలో జరగబోతున్నది పరీక్షను పళనిస్వామి ఎదుర్కోబోతున్నారు. ఈ పరీక్షలో 117 మంది కనుక ఆయనకు అనుకూలంగా ఉంటే, 117 మంది కనుక ఆయనకు మద్దతు ఇస్తే ఆయన ప్రభుత్వం నిలబడుతుంది. లేదు అంటే కనుక మరోసారి తమిళనాడులో సంక్షోభం రావడం ఖాయం. సంక్షోభం మధ్యంతర ఎన్నికలు వస్తాయి. ఈ వెనువెంటనే జరగబోయేది రాష్ట్రపతి పాలన ఉంటుంది. ఆ తర్వాత పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరు కూడా రాజకీయ భవిష్యత్తు అది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారుతుంది. ఇప్పటికీ మనం ఈ క్షణానికి తీసుకుంటే కనుక డిఎంకే ఆ తటస్థ వైఖరితోనే ఉన్నది. వాస్తవానికి చెప్పాలంటే పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం అది తటస్థ వైఖరి ఉండి తమిళనాడు ప్రజలకు ఒక సానుకూలమైన సంకేతాలు ప్రజల వైపు ఉన్నట్లు, ఈ సంక్షోభంలో తాము దూరంగా ఉన్నామని చెప్పడానికి అదొక వ్యూహాత్మకంగా వెళ్ళిపోతున్నది. కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళ వైఖరి ఇటు అటు వాళ్ళు తేల్చుకోవాల్సింది. ఇక్కడున్న ఈయన దగ్గర ఉన్న 124 మందిలో 5-6 మంది పక్కకు వెళ్లకుండా చూసుకోవాలి. సభలో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి, పన్నీర్ సెల్వం, స్టాలిన్, కాంగ్రెస్ నుంచి, ముస్లిం లీగ్ నుంచి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క నాయకుడు సభలో మాట్లాడతారు. ఈ మాట్లాడుతున్నప్పుడు ఏదైనా సెంటిమెంటు, తమిళ రాజకీయాలలో వ్యక్తి పూజ, నాయకుల పూజ, సెంటిమెంటు చాలా బలంగా ఉంటుంది. ఇదేమన్నా పనిచేసి 2-3 ఎమ్మెల్యేలు కనుక కనీసం పన్నీర్ సెల్వానికి మద్దతు పలికితే ఇక సంక్షోభానికి ఆడ పునాది పడినట్లే. ఈ సంక్షోభానికి పరిష్కారం కూడా ఏమి ఉండదు. ఇక ముఖ్యమంత్రి మొన్న ప్రమాణ స్వీకారం అయిపోయింది, పళనిస్వామి ముఖ్యమంత్రి అయ్యిండు. ఎవరి ఊహకు అందని విధంగా, అంచనాలకు అందని విధంగా తమిళనాడు రాజకీయాలు మారుతూ వచ్చినాయి. జయలలిత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక డిఎంకే పని ఇప్పుడు లేదు అని అనుకున్నారు, కానీ అమ్మ మరణించింది. ఆ తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి, ఇక పాలన ఎట్లా కొనసాగుతుంది అనుకున్నాం, కానీ శశికళ తెర మీదకి వచ్చింది. శశికళ జైలుకి వెళ్ళిపోయింది. సెంగోటి అని అన్నారు, సెంగోటి అని రాను అన్నాడు. ధనరాజు అన్నాడు, రాను అన్నాడు. పళనిస్వామి తెర పైకి వచ్చిండు. ముఖ్యమంత్రి కాడు అనుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యిండు. పన్నీర్ సెల్వం బలమైన నాయకుడు అనుకున్నారు. ఆ పళనిస్వామి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయనకున్న భద్రత తగ్గించిండ్రు,
రాజముద్ర తొలగించారు, మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు కేవలం 1 గంట లోపలనే. ఇవాళ విశ్వాసపక్షం ఎదుర్కొంటున్న పళనిస్వామి 124 మందితో వచ్చి ఆయన నేను ముఖ్యమంత్రి అయితా, ఖచ్చితంగా నిలబడతా, ప్రభుత్వాన్ని సుస్థిర పాలన అందిస్తానని అనుకున్నాడు. ఆయన ఇద్దరు తగ్గిపోయినరు. ఇక కొద్ది నిమిషాలలో విశ్వాస పరీక్ష జరగబోతున్నది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేల సంఖ్య 122, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మద్దతు 117. ఇందులో ఈ 22, 17 ఒక 5 మంది ఎమ్మెల్యేలు కనుక పక్కకు జరిగితే తమిళనాడులో సంక్షోభం రావడం ఖాయం. మళ్ళీ 5 మంది వస్తారనే బయటకు వస్తారనే గ్యారంటీ లేదు. ఖచ్చితంగా అక్కడనే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సెంటిమెంట్తో ఏమన్నా కొట్టి పన్నీర్ సెల్వం అంతర్గతంగా ఏమైనా రాజకీయం చేసి ఏదైనా ఒక వ్యూహం చేసి అది కాదంటే కనుక మధ్యంతర ఎన్నికలు రావాలి కాబట్టి కాబోయే ముఖ్యమంత్రి తానే అనుకొని చాలా ముందు జాగ్రత్తగా స్టాలిన్ ఏదైనా ప్రయోగం చేస్తే చెప్పలేం. అట్లా ఏమైనా జరిగి ఉండాలి. లేదు అంటే ఇంకేదైనా ప్రయోజనం చేత మిగతా నాయకులు ఎవరైనా ప్రయోగం చేసి ఉండాలి. అవన్నీ జరుగుతాయనే గ్యారంటీ లేదు. కాబట్టి ఇంకా కొద్ది నిమిషాలలో వారి బలాలు ఎంత ఉన్నాయి, పళనిస్వామికి ఉన్న మద్దతు ఈ మద్దతు సరిపోతుంది, ఇందులో ఉన్న వాళ్ళు తగ్గుతారా పెరుగుతారా కొద్ది నిమిషాల్లో తేలుతుంది. అయితే బుచ్చన్న, ఇటువంటి పరిస్థితుల్లో డిఎంకే అలాగే కాంగ్రెస్ల స్టాండ్ ఏ విధంగా ఉండనుందంటారు? ముందు స్టాలిన్ ఇంతకు ముందే అన్నాడు, ఆయన మేము తటస్థ వైఖరి తీసుకుంటాం అన్నాడు. తటస్థ వైఖరి దాని అర్థం ఏమిటి? పన్నీర్ సెల్వానికి మద్దతు ఇవ్వడం అని. తటస్థ వైఖరి అంటే కాంగ్రెస్ వాళ్ళేమో ఏ నిర్ణయం ఉన్న 8 మంది కాబట్టి ఎటు కాకుండా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న అనుమానం కూడా ఉంది. గతంలో ఏఐడిఎంకే కాంగ్రెసు కలిసి పనిచేసినాయి, డిఎంకే కాంగ్రెసు కలిసి పనిచేసినాయి, బీజేపీ ఏఐడిఎంకే కలిసి పనిచేసినాయి. మరి ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు పళనిస్వామి మద్దతు తగ్గిపోతే కనుక అక్కడ ప్రభుత్వం నిలబడాలి. ఎందుకు? చిదంబరం రెండు సందర్భాల్లో 2 రకాల కామెంట్లు చేసిండు ఆయన, ఆ రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు. ఆయన అన్నదేంది, తొలిసారి శశికళ ముఖ్యమంత్రి అవుతా అంటే ఈమె రాజకీయ వారసత్వం కానే కాదు, ప్రత్యక్ష రాజకీయాల అనుభవం లేకుండా ఆమె ముఖ్యమంత్రి ఎట్లా అవుతుంది అని ప్రశ్నించింది ఆయన. ఆ తర్వాత జాప్యం జరుగుతున్న కొద్దీ ఈ ముఖ్యమంత్రి ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి ఏర్పాటు చేయడం కోసమై గవర్నర్ నుంచి పిలుపు రావడం లేదు అని ఆయన గవర్నర్ పైన విమర్శ చేసిండు. గవర్నర్ పైన విమర్శ చేసి పళనిస్వామి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఆహ్వానించిండు కూడా, ఇది జరగవలసిందే, ఆ ప్రభుత్వం ఏర్పాటు కావాలి, గవర్నర్ కావాలని జాప్యం చేస్తున్నాడని 2 రకాలుగా మాట్లాడిన ఆయన. మరి శశికళ మద్దతు ఇచ్చిన నిలబెట్టిన మనిషే పళనిస్వామి. శశికళ ఏం చెప్తే జరుగుతుంది, ఆ విషయం కూడా తెలుసు ఆయన. రిమోట్ గవర్నమెంట్ అని కూడా తెలుసు ఆయన. మరి అయినా ప్రభుత్వం ఉండాలని అన్నారు. బహుశా కాంగ్రెస్ పార్టీ ఏమైనా పళనిస్వామికి ఏమైనా ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోతే కనుక కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశం కూడా 8 మంది, ఒకవేళ 7 మంది ఇటువైపు పక్కకు జారిపోయినా కూడా ఇప్పటికిప్పుడు ఏం బయటికి ఏం చెప్పట్లేదు. కానీ సభలకు పోయిన తర్వాత ఎవరి మూడు ఎట్లుంటుందో, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుందో మనం ఇప్పుడు అంచనా వేయలేం. అయితే ముందస్తుగా పార్టీలు విప్పుజారు చేయడం, ముందస్తుగా వాళ్ళకి హెచ్చరికలు చేయడం, రకరకాల చర్యలు జరిగినప్పటికీ కూడా ఓటుకు నోటు మన పార్లమెంట్లో ఏదైతే చూసినామో, గతంలో ప్రభుత్వం పైన విశ్వాసపరిచినప్పుడు మనం చూసినాం ఏం జరుగుతలేదు, ఎంత వారు ఇచ్చినా ఎట్లేసినా ఓటింగ్ ఎట్లా జరిగిందో చూసినాం. మరి తమిళనాడు అట్లా జరుగుతుందా అంటే తమిళనాడులో ఆ స్థాయిలో జరగకపోవచ్చు, కానీ గొడవ జరిగిన సందర్భాలు ఉన్నాయి, కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. మొత్తం చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోలీసులు వెళ్ళిపోయి దాడి చేసిన సందర్భం కూడా తమిళనాడు అసెంబ్లీలో ఉంది, అసెంబ్లీ రికార్డులో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఏఐడిఎంకే పళనిస్వామికి మద్దతు ఇస్తే కనుక ప్రభుత్వానికి డోకలేదు. వాళ్ళు బయటికి మాత్రం ఖచ్చితంగా మేము ఫలానా అని వాళ్ళు నిర్దిష్టంగా చెప్పడం లేదు. కానీ అంతర్గతంగా ఏమైనా జరిగి ఉంటే కనుక, ఏమైనా చర్చలు జరిగి ఉంటే కనుక, ఏదైనా భరోసా ఉంటే కనుక పళనిస్వామి ప్రభుత్వం స్థిరమైన పాలన ఇంకో 4 ఏళ్ళు అందించాలని వాళ్ళు అనుకుంటే కనుక ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. లేదు మధ్యంతర ఎన్నికలు వస్తే బాగుంటుంది, రాష్ట్రపతి పాలన వచ్చినా సరే మళ్ళీ మేము బలం నిరూపించుకోవడానికి అవకాశం ఉంటుందని పార్టీలు భావిస్తే కనుక ప్రభుత్వం పడిపోవాలనే కోరుకుంటారు. ఇప్పటికైతే అక్కడున్న పార్టీలు ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి. ప్రధానంగా స్టాలిన్కి మాత్రం కాబోయే ముఖ్యమంత్రి తానే ఆయన ఒక బలమైన ఆయన అభిప్రాయంతో ఉన్నాడు, బలమైన నమ్మకంతో ఉన్నాడు. బహుశా అది ఈ రాజకీయ సినారియోను మార్చే అవకాశం ఉంది. మరి పళనిస్వామి దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బయటికి వెళ్ళిపోతారా, వెళ్తారనే గ్యారంటీ కూడా లేదు. ఎందుకోసం లేదు, ఇంత ప్రజల నుంచి ఒత్తిడి వచ్చినా సరే వాళ్ళు రిసార్ట్లకు వెళ్ళి బయటకు వచ్చినప్పుడు జనం తిట్టిండ్రు వాళ్ళను. భాష తమిళ భాష, ఇంగ్లీష్ భాష, తమిళ పదాలు మనకు అర్థం కాలేదు కానీ ఇంగ్లీష్ భాష అర్థమైంది. వాళ్ళ తిట్లు వాళ్ళ మీద ఉంచిండ్రు, వాళ్ళ మీద బయటకు వస్తుంటే అయినా వాళ్ళు భయపడలేదు. డైరెక్టే వాళ్ళు వచ్చిండ్రు. పళనిస్వామి మంత్రివర్గం ముఖ్యమంత్రి అయిపోయిండు, ఏర్పడింది. ఇవాళ వాళ్ళు అవకాశాన్ని వదులుకుంటారా? 4 ఏళ్ళు పరిపాలించాల్సింది, 4 ఏళ్ళ అవకాశాన్ని అధికారం చెలాయించడాన్ని వదులుకుంటారా అని. అందుకోసమనే ఉన్న ఒకరో ఇద్దరో బయటికి వెళ్ళిపోయారు కాబట్టి మిగతా వాళ్ళు అట్లే ఉండి ప్రభుత్వాన్ని ఈ విశ్వాస పరీక్షలో గట్టెక్కిస్తారనే అని అనిపిస్తున్నది అక్కడ జరుగుతున్న సమీకరణ వాతావరణం మొత్తం చూస్తే కనుక.
అయితే బుచ్చన్న బల పరీక్షలో స్పీకర్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్నట్టుగా కనిపిస్తుంది. మరి విద్యీకరించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉండబోయే ఛాన్స్ ఉందంటారు? అది చూడాలి మనం. ఎందుకోసం అంటే గతంలో వారి వారి అవసరాన్ని బట్టి వారి వారి ప్రయోజనాన్ని బట్టి చాలా రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. స్పీకర్లు ఎట్లా స్పీకర్కు ఆయనకు విశేషమైన అధికారాలు, ప్రత్యేకమైన అధికారాలు, సభా అధికారాలు, ఎవరూ ప్రశ్నించలేని అధికారాలు ఉన్నాయి ఆయనకు. అయితే ఆయన ఎట్లా వ్యవహరించబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఒకానొక సందర్భంలో స్పీకర్ ఓటుతో నిలబడిన ప్రభుత్వాలు ఉన్నాయి, ఓటు వేయకుండా పడిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి. దానికి విప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్లకు దాని విరుద్ధంగా వివరించిన వాళ్ళపైన చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి తమిళనాడు అసెంబ్లీలో ఏం జరగబోతున్నది? ఎందుకోసంటే మిగతా రాజకీయాలకు ఆ రాజకీయాలకు మౌలికంగా తేడా ఉంది. అక్కడ వ్యక్తి పూజ ఎంత బలంగా ఉంటుందో నమ్మకత్వం కూడా అంతే బలంగా ఉంటుంది. బలమైన నాయకుడు ఉంటే కనుక అంతే బలమైన విశ్వాసం ఉంటుంది. వాడు పార్టీ డిఎంకేకు ఏఐడిఎంకే మధ్య బద్ద వైరే ఉంటుంది. కనీసం ఒకరినొకరు మాట్లాడుకోవడం, ఒకరొకరు విజ్జేసుకోవడం ఉండదు. కేవలము పన్నీర్ సెల్వం స్టాలిన్ వైపు చూసి నవ్వినందుకే శశికళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్ళిద్దరి మధ్య నవ్వుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య దోస్తానం ఉంది అని. కానీ నవ్వినంత మాత్రం దోస్తానం ఉండదు. కట్టెస్ కోసం నవ్వుకోవచ్చు, ఏదో పలకరింపు కోసం నవ్వుకోవచ్చు, ఏదో ప్లాస్టిక్ నవ్వైనా సరే మనిషిని మధ్య చూస్తే నవ్వుకుంటారు. అట్లాంటిది కూడా ఒప్పుకోరు. అంటే రెండు పార్టీల మధ్య ఎట్లాంటి వైఖరి ఉంటుందో, ప్రజల లోపల ఎట్లాంటి అభిప్రాయం ఉందో, నాయకుల లోపల ఎట్లాంటి అభిప్రాయం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఓటింగ్ విషయంలో జరగబోయే పరిణామాలపైన స్పీకర్ ఎట్లా వ్యవహరిస్తాడు అంటే ఇది కూడా దీనికి మనం నిర్దిష్టంగా ఇది అవుతుందని కానీ ఈ పని చేస్తాడని కానీ కూడా మనం చెప్పలేకపోతున్నాం. రాజేంద్ర, మనం కొద్ది నిమిషాలు, ఇంకొక 5-10 నిమిషాలు అయితే కనుక తమిళనాడు రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, ఇంకో మాటలో చెప్పాలంటే కనుక తమిళనాడు రాజకీయాలు, ప్రజలు ఎట్లా ఉన్నారు, ఎట్లా వివరించున్నది మొత్తం భారతదేశ రాజకీయాలలోనే ఒక లెసన్ కాబోతుంది. అక్కడ జరగబోయే పరిణామాలు అది ప్రజలు వేరు, నాయకులు వేరు, ఓట్లు వేరు, ప్రజలు వేరు, ఎమ్మెల్యే వేరు, అధికారం వేరు. ఇట్లా ప్రజల కోసం ఉన్నదా, ఎవరి కోసం ఉన్నది, ఎట్లా ఉన్నది, చాలా రకాల అంశాలు చర్చకు వచ్చినాయి తమిళనాడు రాజకీయ సంక్షోభం పైన. ఇంతకుముందు వచ్చిన సంక్షోభాలకు దీనికి చాలా తేడా ఉంది. సంక్షోభమే కావచ్చు కానీ దాని నిర్వచనంలో, దాని గుణంలో తేడా ఉంది. ఈసారి వచ్చిన సంక్షోభం, దానికి పరిష్కారం ఇంకా కొద్ది నిమిషాలలో తమిళనాడు అసెంబ్లీలో జరగబోతున్నది. స్పీకర్ వ్యవహారం ఎట్లా ఉండబోతున్నది, ఆయన ఏం వ్యవహరిస్తున్నది కూడా ఇది కూడా ఒక పరీక్షనే. చూడాలి దానికి ఏం జరుగుతుంది అనేది. అయితే బుచ్చన్న, చివరిగా ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు పరిస్థితి బల పరీక్ష దాకా వచ్చింది కాబట్టి సంక్షోభం ముగిసే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా? అదే ఇప్పుడు 117 మంది ఎమ్మెల్యేలు అయితే ఈయనకు ఉన్నారు ఇప్పటి మాట. మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పటి మాట. ఇంకొక 10 నిమిషాల తర్వాత 122 మంది ఎమ్మెల్యేల మనసు మారి ఒక 5-6 మంది మనసు మారినా సరే పళనిస్వామి కుర్చీ మారాల్సి వస్తుంది. ఒక 5-6 మంది మనసు మార్చుకొని పన్నీర్ సెల్వానికి జై కొట్టినా, 5-6 మంది మనసు మార్చుకొని అమ్మ ఆత్మ మాకు చెప్పింది, అమ్మ ఆత్మ ప్రకారం మేము ఓటు వేయడం లేదు, అమ్మ ఆత్మ మమ్మల్ని ప్రజలతో ఉండమన్నది అని చెప్తే కనుక ప్రభుత్వం పడిపోయినట్లే. లేదు పళనిస్వామి చిన్నమ్మ పైన నమ్మకం ఉంచి ప్రభుత్వాన్ని కాపాడితే కనుక తమిళనాడు సంక్షోభానికి ఇప్పటికైతే దూరం జరిగినట్లే. ఒకవేళ ఇప్పుడు సంక్షోభం వస్తే కనుక ఇది 5వసారి రాష్ట్రపతి పాలన రావడం. గతంలో తమిళనాడు రాజకీయాల్లో సంక్షోభాలు వచ్చిన ప్రతిసారి రాజకీయ సంక్షోభం వచ్చి ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ. నాడు ఎంజీఆర్ వర్సెస్ కరుణానిధి, జానకి వర్సెస్ జయలలిత. ఈ జరిగిన కారణంగా రాష్ట్రపతి పాలన వచ్చింది. 92లో 91, 92 ఒకసారి వచ్చింది. అంతకుముందు 70లో ఒకసారి వచ్చింది, 80లో ఒకసారి వచ్చింది. ఈసారి కూడా ఈ విశ్వాస పరీక్షలో ప్రభుత్వం పడిపోతే కనుక ఇక్కడ కూడా రాష్ట్రపతి పాలన రాబోతున్నది. రాష్ట్రపతి పాలన అయిపోయిన తర్వాత ఎవరైతే బలమైన నాయకుడో, ఎవరు తొలుత బలహీనంగా కనిపించిండ్రో ఆ తర్వాత వాళ్ళే బలమైన నాయకులుగా ఎమర్జ్ అయ్యారు. బహుశా రాష్ట్రపతి పాలన వస్తే కనుక ఇప్పుడు బలహీనంగా కనపడుతున్న పన్నీర్ సెల్వం బలమైన నాయకుడు ఎమర్జ్ కావచ్చు. లేకపోతే కనుక ఈ ప్రభుత్వం ఇట్లా నిలబడి పళనిస్వామి బలమైన నాయకుడిగా తమిళనాడు రాజకీయాలు ఎమర్జ్ కావచ్చు. అంతకంటే బలమైన నాయకురాలుగా జైల్లో ఉండి చక్రం తిప్పే శశికళ తమిళనాడు రాజకీయాలను మరింత కాలం పాటు శాసించే తాళం చేయి కూడా చేతులకు వెళ్ళిపోవచ్చు. ఏదైనా జరగవచ్చు. రైట్ బుచ్చన్న, థ్యాంక్ యూ. బల పరీక్షకు తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి సిద్ధమయ్యారు. ఎదుర్కొనేందుకు మాజీ సీఎం పన్నీర్ సెల్వం రెడీ అయ్యారు. ప్రతిపక్షంగా తమ పాత్ర పోషించేందుకు డీఎంకే ఎమ్మెల్యేలు కూడా రెడీ అయ్యారు. అధికారమే లక్ష్యంగా జరుగుతున్న ఈ పోరాటంలో గెలిచేందుకు అన్ని వర్గాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు
బలాన్ని పెంచుకునే కాపాడుకునే ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలున్నాయి. అన్నాడీఎంకే పార్టీకి 135 మంది సభ్యుల బలముంది. జయలలిత మరణంతో ఒక సీటు ఖాళీ అయింది. ప్రస్తుతం లెక్కల్లో చూస్తే అన్నాడీఎంకే పార్టీకి 134 ఎమ్మెల్యేలున్నారు. ఇందులో పళనిసామికి 122, పన్నీర్ సెల్వం వర్గంలో 12 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రతిపక్ష డీఎంకేకు 89 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్ 8, ఐయుఎంఎల్ 1 సభ్యున్ని కలిగి ఉన్నాయి. ఇక ప్రస్తుత నంబర్ గేమ్లో మ్యాజిక్ ఫిగర్ 117. ఈ టార్గెట్ రీచ్ అయిన వాళ్లదే గెలుపు. మెజారిటీ మార్క్ ఈజీగా అందుకుంటామని సామి వర్గం చెబుతోంది. లెక్కల్లో చూస్తే ఈజీగానే ఉంది. ఓటింగ్ టైంలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ఓటు వేస్తారన్న నమ్మకంతో ఉంది పన్నీర్ వర్గం. ఈ నమ్మకమే సామి సర్కార్కు నిద్ర పట్టనియట్లేదు. లెక్క ప్రకారం చూస్తే గనక మ్యాజిక్ ఫిగర్ కంటే 5 ఎమ్మెల్యేలు సర్కార్కు వ్యతిరేకంగా ఓటేసినా పదవులు ఊడటం ఖాయం. బల పరీక్షలో స్పీకర్ ధనపాలన్ రోల్ చాలా కీలకంగా ఉంది. అనర్హతపై స్పీకర్ నిర్ణయమే ఫైనల్. మరోవైపు బల పరీక్షకు రహస్య ఓటింగ్ ను డిమాండ్ చేశారు మాజీ సీఎం పన్నీర్ సెల్వం. సీక్రెట్ ఓటింగ్ అవకాశాలు తక్కువే అని నిపుణులు అంటున్నారు. ఇక్కడ కూడా స్పీకర్దే ఫైనల్ డెసిషన్. ఓటింగ్ ను ఎలా తీసుకోవాలన్నది స్పీకర్కున్న విచక్షణాధికారమే.